నమస్తే అండి. నేను డాక్టర్ విజయ్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. ఈరోజు మనం ట్రైజెమినల్ న్యూరాలజీ గురించి తెలుసుకుందాం. సో ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది చాలా కామన్గా వస్తూ ఉంటుందండి. ఇదేంటంటే వన్ సైడ్ ఆఫ్ ది ఫేస్, ఒక ఫేస్లో సడన్గా ఒక షాక్ లైక్ పెయిన్ తగులుతుంటుంది. ఎక్సెసివ్, చాలా ఇంటెన్స్గా ఉంటుంది పెయిన్ అండ్ మల్టిపుల్ ఎపిసోడ్స్ వస్తుంటాయి. రోజుకొక చాలా సార్లు ఈ సడన్గా ఈ పెయిన్ అనేది ట్రిగర్ అవుతుంది. ఈ పెయిన్ అనేది ఎలక్ట్రిక్ షాక్ లైక్ క్వాలిటీ, షాక్ లాంటి పెయిన్ చాలా సివియర్గా ఉండి ఎవ్రీ 1 మినిట్కి 2 మినిట్స్కి ట్రిగర్ అవుతుంటుందండి. దీని కామన్ ట్రిగర్స్ వచ్చేసి లైక్ మొహం కడుకుంటున్నా, బ్రష్ చేస్తున్నా, లేకపోతే అయినా చల్లటి గాలి తగిలినా ఈ ఎక్స్ట్రీమ్ పెయిన్ అనేది ట్రిగర్ అవుతుంది. సో దీనికి కొన్ని సెట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. ఇది కామన్గా ఫిమేల్స్లో, యంగ్ మిడిల్ ఏజ్ ఫీమేల్స్లో ఎక్కువ చూస్తుంటాం అండ్ ఏజ్ పెరిగే కొద్దీ కూడా దీని రిస్క్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇదేంటంటే ఫేస్కి సప్లై చేసే ఒక నరం ఉంటుంది, దాన్ని ట్రైజెమినల్ నర్వ్ అంటాము. అది చిన్న మెదడు నుంచి బయటికి వచ్చే ప్లేస్లో ఒక కంప్రెషన్కి గురయ్యే ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్, ఒక అబ్నార్మల్ బ్లడ్ వెజల్ దాని పక్కనే ఉండి దాన్ని ఇరిటేట్ చేస్తున్నప్పుడు ఈ షాక్ లైక్ థింగ్స్ అనేవి జరుగుతున్నాయి. కొంతమందిలో ఏంటంటే ఈ బ్లడ్ వెజల్స్ అని ఏముండవు, కాకపోతే ఒక చిన్న ట్యూమర్ కానీ లేకపోతే డీమైలినేషన్ అంటే ఒక ఆ నరంపై ఉన్న పొర అనేది వెళ్ళిపోవడం వల్ల, ఎగ్జాంపుల్ మల్టిపుల్ స్క్లిరోసిస్ లాంటి కండిషన్స్ లో ఇట్లాంటి ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది చూస్తుంటాం. ఇంకోటి, కొంతమందికి ఏ రీజన్ లేకపోయినా ఎంఆర్ఐ అన్ని నార్మల్ ఉంటాయి, వాళ్ళలో కూడా ట్రైజెమినల్ న్యూరాలజీ చూస్తున్నాం. దాన్ని ఇడియోపతిక్ ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. సో వీళ్ళ ప్రజెంటేషన్ అంటే సివియర్ పెయిన్ ఉంటుంది అండ్ వీళ్ళంటే కొంతమంది ఇట్ ఈస్ లైక్ తట్టుకోలేనంత పెయిన్ ఉండి లైక్ సూసైడల్ థాట్స్ కూడా వస్తుంటాయి వీళ్ళకి. సో దీనికి ఏంటంటే మనకి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో సర్టెన్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తే ఈ పెయిన్ అనేది కొంతవరకు కంట్రోల్ అవుతుంది. అండ్ బేసిక్ ఎంఆర్ఐ లాంటివి చేస్తే మీకు ఏమైనా అబ్నార్మల్ బ్లడ్ వెజల్ ఉందా అక్కడ, దాన్ని ఒకవేళ కనుక్కోగలిగితే కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లైక్ మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అంటాం. అక్కడ చిన్న ఆ స్పేస్ లో ఎక్కడైతే టచ్ అవుతుందో దాన్ని కొంచెం మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ సర్జరీ, ఆ కంప్రెషన్ ని కొంచెం తగ్గించవచ్చు. కొంతమందిలో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ లాంటి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. దీంతో చేయడం వల్ల పెయిన్ ఫ్రీడమ్ అనేది చాలా రోజుల వరకు ఉంటుందండి.